ముంబైలో వరల్డ్ కప్ విజయోత్సవ యాత్ర అనంతరం టీమిండియా వాకండే స్టేడియానికి చేరుకుంది. అక్కడ భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను అతని తల్లిదండ్రులు కలిశారు. కుమారుడిని చూసి గర్వంతో ఉప్పొంగిపోయారు. ఈ క్రమంలో రోహిత్ తల్లి ఆయనను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ తనయుడు నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ను మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. గురువారం నిజామాబాద్లోని ఆయన ఇంటికెళ్లిన వేముల ధర్మపురి సంజయ్ను పరామర్శించారు. అనంతరం డి శ్రీనివాస్ మృతిపై వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారితో పాటు ఇతర నాయకులు ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పలు హైవేల నిర్మాణంపై చర్చించారు. అనంతరం అమరావతి, హైదరాబాద్ అమరావతి హైవేల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డిచ్పల్లి శివార్లోని మహేంద్ర కార్ల షోరూంల నుంచి జూన్ 19న కారును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. దీనిపై షోరూం సీఈఓ సాయినాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో గురువారం ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ మల్లేష్ తెలిపారు. టీ20 ప్రపంచ కప్ విజేత మహమ్మద్ సిరాజ్ రేపు హైదరాబాద్లో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన అభిమానులు పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం 6:30 గంటలకు మెహదీపట్నంలోని సరోజిని ఐ హాస్పిటల్ నుంచి ఈద్గా మైదానం వరకు రోడ్ షో కొనసాగనుంది. రోడ్ షోకు అభిమానులు తరలి రావాలని సిరాజ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా కోరారు. కె కేశవరావును ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమించాలని సీఎం రేవంత్ నిర్ణయించినట్లు సమాచారం. ఆయనకు ఉన్న రాజకీయ పరిపాలన పరమైన అనుభవాలు ప్రభుత్వానికి ఉపయోగపడతాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిన్న బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన కేకే ఇవాళ రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు.